హాయ్, నేను మీ కేవీ బాబు బొద్దవరం మోటో బ్లాగర్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చిన్న కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వయంభూ ఆలయం కానీ స్వయంభూగా వెలిసాడనమాట. మీకు చాలా చాలా బాగుంటుంది. కొన్ని ఏళ్ళ చరిత్ర కలిగినట్టు ఆలయం చాలా బాగుంటుంది. దర్శించండి, చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ. కొండ మీద వెలిసినట్టు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. అయితే ఇక్కడ 6వ శతాబ్దంలో కొండ మీద తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధులు శ్రీకృష్ణ భూపాల్లో కొండ మీద స్వామివారి ఆలయం నిర్మించడానికి క్షేత్ర మహత్వనందు పొందుపరచడం ఉన్నది. వేణుగోపాల స్వామి ఆలయం అయితే శ్రీ నారద మహామునుల వారు ప్రతిష్ఠించడం. ఇది చాలా పురాతనమైన ఆలయం, చాలా పురాతనమైన ఆలయం. మీరందరూ రండి, తప్పకుండా దర్శించండి. చాలా చాలా బాగుంది. మేమైతే కొండ పైకి కూడా ఎక్కడం జరిగింది. ఆ లొకేషన్ కూడా ముందు మీకు ఎదురంతా చూపిస్తాను. థ్యాంక్ యూ. తిరుపతిలో గుడి ఎలాగుందో అలాగే ఉంది. సేమ్ టు సేమ్ అలాగే ఉంది లోపల. అది చిన్న గుడి, తిరుపతిలో పెద్ద గుడి, కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కరోనా కారణంగా భక్తులు ఎవరో ఎక్కువ రాలేదు, కానీ రోజుకు మాత్రం వందలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇది అయితే వేణుగోపాల స్వామి గుడి. పైన కొండ మీద అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అది కూడా మీకు పైన చూపిస్తాను. నాకైతే ఈ లొకేషన్ అంతా చూస్తుంటే సేమ్ తిరుపతి గుడిలాగా నాకు అనిపించింది. అందుకే మీకు ఇందాక తిరుపతి గుడిలాగా ఉంటుందని చెప్పాను. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉందో అయితే మాత్రం కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. ఎంత పురాతనమైన ఆలయాన్ని కనీసం ఒకసారి సరే మనం దర్శించాలి. ఇది తుని నుంచి అయితే 20 కిలోమీటర్లు అండి. నక్కపల్లి నుంచి 2 కిలోమీటర్లు. పై దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తుని వరకు ట్రైన్ మీద రావచ్చు. అక్కడి నుంచి కార్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఈ ఆలయం మాత్రం చాలా చాలా బాగుంది. చాలా పురాతనమైన ఆలయం. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శ్రీ శ్రీ నారద మహామునిగా ప్రతిష్ఠించిన ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం.
మీరు రండి, చాలా వేల సంవత్సరాల నాటి ఆలయం, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా చాలా బాగుంది, నాకైతే చూడటానికి చాలా బాగుంది. 2 కళ్ళు చాలలేదు, అంతని పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవడం తిరుపతి తర్వాత ఇదే. నాకైతే బాగుంది. రండి, అందరూ రండి, వచ్చి ఆనంది ఈ ఆలయమును చూసి తరించండి. థ్యాంక్ యూ. అంత పైకి ఎక్కాలా, చూసిన కానీ ఎక్కాలా, నాకు వచ్చినందుకు పైకి వెళ్ళి వాళ్ళ వీడియో కూడా షూట్ చేసి పెట్టాలి. వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ చూసి ఆనందించాలి. కాబట్టి ఎంత కష్టమైనా సరే పైకి ఎక్కుతారు. ఎట్లయితే బాగానే పర్వాలేదు, అక్కడ పడితే అక్కడ వాటర్ కూడా ఉంది మనకి. థ్యాంక్ యూ. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మెట్లకి పైన పైకి మొత్తం వ్యూ బయట చూపిస్తాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా. థ్యాంక్ యూ. అంటే మొత్తం పడుతుందని అలా వద్దు, అలా తిప్పితే టీవీలో చిన్న బొమ్మ కనపడుతుంది. ఓకే. చాలా ఇంకా దీనా 40 సెకండ్లు. ఇటు చూడు, వెనక్కి ఎక్కుతాడు. ఇడు వెనక్కి ఎక్కుతాడు తొందరగా, లాస్ట్కి ఎక్కేలా. లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.
ఇది ఆలయం ముఖ గోపురం, ఆలయం లోపల ఒక ద్వారం ఇది.